అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మీనరాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మీనరాశి వారికి ఆగస్టు 23వ తేదీ అనగా ఆదివారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారు వినబోయే వార్తల ద్వారా వారి జీవితంలో ఎటువంటి మార్పులు రానున్నాయి, ఆ వార్తలు శుభవార్తల అశుభవార్తల, ఆ వార్తల ద్వారా ఎదురవబోయే పరిణామాలను వీరు ఏ విధంగా అయితే ఎదుర్కోబోతున్నారు, అలాగే ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలను పాటించాలి అనే విషయాన్ని మొత్తం అయితే ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ కేరళ తాంత్రిక జ్యోతిష్యాలయం గురూజీ బాలాజీ రాజుగారు గ్రహదోష నివారణ, వివాహ సమస్యలు, సంతాన సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కోర్టు కేసుల నుండి విముక్తి, శత్రు నివారణ, ధనం నిలకడలేకపోవడం, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, ప్రేమ, పెళ్లి, కుటుంబ సమస్యలు, నరఘోష నివారణ, నరదిష్టి, విదేశీ యానం, వీసా సమస్యలు మొదలగు ఎటువంటి సమస్యలతో ఉన్నా సరే మన గురువు గారిని ఒకే ఒక్కసారి ఫోన్ కాల్ ద్వారా నమ్మకంతో సంప్రదించి చూడండి. మీకు ఉన్న సమస్యలకు తప్పకుండా 100% పరిష్కార మార్గం లభిస్తుంది. మన గురువు గారి ద్వారా ఎంతోమంది లబ్ధి పొంది ఉన్నారు. ఒకే ఒక్కసారి నమ్మకంతో మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. మన గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 9515871931. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం తెలుసుకున్నట్లయితే వీరు చాలా చక్కని రూప లావణ్యం కలిగిన వ్యక్తులు, అలాగే ముక్కుసూటి తత్వంగా అయితే మాట్లాడే గొప్ప వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ప్రతి ఒక్కరితో కూడా ఎంతో స్నేహశీలుగా అయితే ఉంటారు. కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా వీరు చాలా చక్కగా అయితే నిర్వర్తిస్తారు. ఎంతో కష్టజీవులు, అలాగే ఎంతో శ్రమజీవులని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున వీరికి ఒక సమాచారం, ఒక వ్యక్తి పరిచయం లేదా ఒక కొత్త అవకాశానికి దారితీసే విధంగా అయితే కొన్ని ప్రయత్నాలు జరగబోతున్నాయి. రేపటి రోజున వృత్తి, వ్యాపార, ఉద్యోగ రంగాల్లో ఉన్నవారికి సరికొత్త ద్వారాలు తెరుచుకునే అవకాశం కూడా ఉంది. ఉదయం నుంచి చాలా జాగ్రత్త పడవలసిన అవసరం కూడా ఉంది. అనవసరం లేని ఖర్చులు చాలా మీకు అధికమయ్యే విధంగా అయితే ఉండబోతున్నాయి. అనవసర ఖర్చులు నియంత్రించుకోవడం, పొదుపు పాటించడం చాలా మంచిది. ఆర్థిక విషయాలపై నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. కొంత సమాచారం కూడా మీకు అందే అవకాశం ఉంది. ఆలస్యమైనప్పటికీ కూడాను నిరాశ చెందవలసిన అవసరం అయితే లేదు. కొన్ని మంచి సంకేతాలు అయితే మీకు ఎదురు కాబోతున్నాయి. ఒక సమయంలో మీరు ఎక్కడున్నా కూడా కొద్దిసేపు ప్రశాంతంగా అయితే మనం చెప్పుకోబోయేవన్నీ కూడా వినడానికైతే టైం కేటాయించండి. అలాగే ఈ యొక్క వార్త నిజమని నమ్మకుండా అవసరమైతే నిర్ధారించుకున్న తర్వాత మాత్రమే నిర్ణయించుకోండి. ముఖ్యమైనటువంటి సమాచారం అయినప్పటికీ కూడాను ఆ యొక్క క్షణంలో భావోద్వేగంలో స్పందించడం మాత్రం చేయవద్దు. అలాగే ఇక సాయంత్రం తర్వాత మీకు సరికొత్త ఆలోచనలు పెరుగుతాయి. రేపటి రోజున సూర్య నమస్కారాలు మీకు ఎంతో బాగా మేలు చేస్తాయి. మీ యొక్క ఆలోచనలకు మంచి మార్గం చూపించే విధంగా అయితే ఉంటాయి. కుటుంబం యొక్క శాంతి, ప్రశాంతతలు, ఓర్పు, సహనం ఇటువంటివన్నీ కూడా మీకు చాలా అవసరం అనేది తెలుసుకోవాలి. భగవంతుడి నుండి మీ యొక్క అనుగ్రహం చాలా మెండుగా అయితే ఉండబోతుంది. భగవంతుని పట్ల మీరు ఎల్లవెల్లా కూడా నీతిగా, నిజాయితీగా, ధర్మబద్ధంగా ఉండడం ద్వారా భగవంతుడు మీ యొక్క కృపా కటాక్షాలు మీపై ఎల్లవెల్లా ఉండేలాగైతే చూడబోతున్నారు. ఏ విషయాన్నైనా సరే ఆలోచించి పరిశీలించి నిర్ణయం తీసుకున్న తర్వాతే వాటిలో కలిగిన కొన్ని వర్ణాలు కూడా మనం చెప్పుకోబోతున్నాం. గ్రహాల యొక్క అనుకూలత మీకు చాలా చక్కగా అయితే నివృత్తిగా ఉండబోతుంది. అలాగే సరికొత్త ఆలోచనలు, కొత్త విషయాలు తెలుసుకోవడంలో వచ్చిన రేపటి రోజున స్వతంత్ర జీవిగా అయితే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు. ఒక ప్రత్యేకమైన స్వభావం కూడా మీలో దాగి ఉంది. బయటకు చాలా ప్రశాంతంగా కనిపించినప్పటికీ కూడాను మనసులో మాత్రం ఎన్నో విషయాలను ఆలోచిస్తూనే ఉంటారు. తమ బాధ ప్రతి ఒక్కరితో కానీ చెప్పుకోరు. ఒకరి మీద నమ్మకం అయితే పెడితే ఆ యొక్క బంధాన్ని కొనసాగించడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అదే సమయంలో తమ స్వేచ్ఛకు ఎవరైనా ఎక్కువగా అడ్డుపడతారని అనిపిస్తే మాత్రం అటువంటి వారికి మౌనంగా దూరం కావడానికి కూడా వెనకాడినటువంటి గొప్ప మనస్తత్వం కలిగిన వ్యక్తులు. ఈ యొక్క రాశి గల వారిని అర్థం చేసుకోవడం కష్టం అని అయితే చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క ఆలోచన విధాలు సర్వసాధారణంగా అయితే ఉండవు. వీరు ఏదైనా కానీ ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం ముఖ్యంగా ఓర్పు మరియు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా అవసరం. ఉదయం నుంచి ఒక విషయం గురించి వీరు ఆలోచించితే పరిస్థితి కూడా వెంటనే నిర్ణయం తీసుకోకుండా కొంత సమయాన్ని కేటాయించి ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున కలిసి వచ్చే రంగు లేత నీలం రంగు, అలాగే లేత గులాబీ రంగు, అలాగే గోల్డెన్ రంగు అని కూడా, బంగారు వర్ణం అని కూడా చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీకు ఆకుపచ్చ, అలాగే రేపటి రోజున మీకు వెండి రంగు కూడా చాలా బాగా కలుసుబాటుగా అయితే ఉండబోతున్నాయి. ఆ యొక్క రంగులను మీరు ధరించినప్పటికీ లేదా ఆ యొక్క రంగు గల వస్త్రాలను దగ్గర ఉంచుకున్నప్పటికీ కూడా మీకు ఎంతో శుభసూచకంగా అయితే ఉండబోతున్నాయి. అలాగే అదృష్టపు సంఖ్య 7, 11గా గుర్తించవచ్చు. ప్రయాణ విషయానికి వస్తే మాత్రం రేపటి రోజున మీరు ప్రయాణించవలసిన దిక్కు, అలాగే కలిసి వచ్చే ఒక దిక్కు ఏదైతే ఉందో అది తప్పకుండా మీకు తూర్పు దిక్కు అయితే చాలా శుభసూచకంగా అయితే ఉండబోతుంది. అలాగే ఈశాన్య దిక్కు కూడా మీకు ఎంతో శుభప్రద
సూచనలు కూడా ఇవ్వబోతుంది. రేపటి రోజున మీరు మీ యొక్క రాశి గలవారు చాలా నియమనిష్టలతో భగవాన్ని ఆరాధించవలసిన అవసరం కూడా ఉంది. చాలా నిర్లక్ష్యాన్ని అయితే వహించవద్దు. భగవన్ నామస్మరణ పట్ల చాలా మీరు భక్తితో సంకల్పంతో భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవెల్లా ఉండేలాగా భగవంతుని ఆరాధించడం తప్పనిసరి అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున లక్ష్మీనారాయణని మీరు స్మరిస్తూ పూజించటం చాలా మేలు ఫలితాలను అయితే మీకు ఇవ్వబోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉండబోతుంది. ఎప్పుడూ కూడా మీకు అనారోగ్య సమస్యలు ఏవైనా వెంటాడుతున్నట్లయితే కనుక రేపటి రోజున చక్కగా విశ్రాంతి తీసుకోవడం, వైద్యుల యొక్క సలహాలు తీసుకోవడం ద్వారా మీకు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోయి మీ యొక్క ఆరోగ్యం చక్కగా అయితే సరికాబోతుంది. ఆర్థిక విషయానికి వస్తే ముఖ్యమైన జాగ్రత్తలు ఎన్నో తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎవరైనా అడిగిన వెంటనే డబ్బును ఇవ్వడం, తెలియని పరిస్థితుల్లో పెట్టుబడులు పెట్టడం అసలు మంచిది కాదు. ఎవరి మీద మీరు ఆధారపడి నిర్ణయాలు తీసుకోవద్దు. అలాగే పత్రాలను ఒకసారి పరిశీలించిన తర్వాతే మీరు ముందుకు వెళ్ళడం, సరైన నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగ వ్యాపార రంగాల్లో సరికొత్త ఆలోచనలు చేసే విధంగా మీ యొక్క ఆలోచనలు అందరితో ముందుగా చెప్పడం అయితే మంచిది కాదు. ఎటువంటి విషయాలైనా ముందుగా కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాతే ఏ ఒక్క నిర్ణయానికైనా మీరు సరి చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున మీరు సాయంత్రం లోపు అంటే రేపటి రోజున మీకు ఒక మంచి వార్త అయితే ఒక ఫోన్ కాల్ ద్వారా రాబోతుంది. అది ఒక SMS ద్వారా కావచ్చు, మీకు దూరంగా ఉన్నటువంటి ఒక బంధువు ద్వారా కూడా కావచ్చు. ఒక విషయం అయితే ఒక వ్యక్తి ద్వారా మొత్తానికి మీకైతే తెలియబోతుంది. ఆ క్షణంలో మీకు తప్పకుండా అయితే ఆశ్చర్యం కలిగించే విధంగా కొన్ని పరిస్థితులు కూడా అనుకూలంగా ఉండబోతున్నాయి. గతంలో ఆగిపోయినటువంటి ఒక పని ఆలస్యమైన విషయం కారణంగా మీరు చాలా కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఒక సమాచారం అయితే మీ ముందుకు రాబోతుంది. ఇప్పటి వరకు ఇది జరగదు అని అనుకున్న విషయం అయితే అకస్మాత్తుగా జరగడంతో మీ మనసులో ఏదో ఒక తెలియని అనుభూతి అయితే ప్రారంభం కానుంది. దీనికి సంబంధించిన విషయం కూడా మీరు చాలా కాలంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్య ఏదైతే ఉందో అది కుటుంబ సభ్యులది కావచ్చు, దూరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తి కావచ్చు, మీకు ద్వారా వచ్చే ఒక సమాధానం ఏదైతే ఉందో ఏ రూపంలో వచ్చినప్పటికీ కూడాను వెంటనే మీరు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ప్రశాంతత వాతావరణంలో కూర్చొని ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. సాయంత్రం తర్వాత ఏదైనా వార్త వచ్చినప్పుడు దాన్ని వెంటనే మీరు నమ్మేయడం లేదా తిరస్కరించడం ఇటువంటివన్నీ చేయవద్దు. ముందు ప్రశాంతంగా ఆ వార్తను ఏదైతే ఉందో అది మనసారా ఆలకించండి. ఆ తర్వాత మాత్రమే నిర్ణయాన్ని తీసుకోండి. ఈ యొక్క రాశి గల వారికి చాలామంది బయటకు ప్రశాంతంగా కనిపించినప్పటికీ కూడాను వీరి యొక్క మనసులో ఎన్నో విషయాలను ఆలోచిస్తూ ఉంటారు. మీకు వచ్చే వార్త ఏదైతే ఉందో అది మీ యొక్క పాత జ్ఞాపకాలను కూడా నెమరు వేసే విధంగా అయితే ఉంటుంది. ఒక వ్యక్తి గురించి, ఒక బంధం గురించి ఆలోచించే పరిస్థితి కూడా రాబోతుంది. ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే కనుక ఆ వార్త మీకు అనుకూలంగా ఉన్నప్పటికీ కూడాను దాని వెనుక ఉన్న పూర్తి వివరాలను తెలుసుకోవడానికి మీరు ఇతరులు అసలు పంచుకోవద్దు. సాయంత్రం లోపు మీకు ఒక స్పష్టత కూడా రాబోతుంది. అది మీకు కొన్ని ఆలోచనలు కొంత తగ్గించేలా చేస్తుంది. సరైన నిర్ణయానికి వచ్చే విధంగా అయితే చేయబోతుంది. చాలా కాలంగా మీలోని మార్పు కోసం ఎదురు చూస్తున్నటువంటి ఒక మార్పు ఏదైతే ఉందో అది తప్పకుండా మీకు ఈ సమయంలో అయితే కలుగుతుంది. అటువంటి అవకాశాలు చాలా బలంగా కూడా కనబడుతున్నాయి. రేపటి రోజున మీకు దైవారాధన ఎంతో మేలు చేస్తుంది. అలాగే రేపటి రోజున మాత్రం మీరు తులసి మొక్క యొక్క ఆరాధన చేయడం, అలాగే రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం కూడా చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తాయి. కులదేవత యొక్క ఆరాధన మీపై ఎల్లవేళలా అయితే నిండుగా అనుగ్రహం ఇస్తూ ఉంటుంది. రేపటి రోజున తప్పకుండా మహావిష్ణువు యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు ఫలితాలను అయితే ఇస్తుంది. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠించుకుంటూ ఉండడం ద్వారా, అది అలాగే ఆదిత్య హృదయ పఠనం చేయడం ద్వారా, వినడం ద్వారా కూడా చక్కగా మేలు ఫలితాలు అయితే మీ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశిగల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్లయితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.